ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ విశ్వవసు నామ సంవత్సరం రాశి ఫలాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి వారికి ఎలా ఉంది, ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి, జాతకరీత్యా తీసుకోవాల్సిన పరిహారాలు, ఉద్యోగము వ్యాపారం ఎలా ఉంది, కుటుంబ జీవితం ఎలా ఉందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ముందు మేషరాశి వారు 2025-26 సంవత్సరం ఎలాంటి స్థితి ఉందో తెలుసుకుందాం. ముందుగా గ్రహ ప్రభావం అంటే గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ సంవత్సరం మేషరాశి వారికి మంచి అవకాశాలు, అలాగే మంచి అవకాశాలతో పాటు కొన్ని సవాళ్ళు కూడా ఎదురవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. గ్రహ ప్రభావం ఎలా ఉందంటే, ఈ సంవత్సరం ప్రారంభం నుండి శని గోచరం మీ 12వ ఇంట మారుతుంది. మీరు మీ లక్ష్యాలని, మీ జీవన విధానాన్ని మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంగా చెప్పవచ్చు. అలాగే ఈ సమయం కొంచెం మీకు నెమ్మదిగా వెళ్తుంది, అంటే ఫాస్ట్గా ఉండదు అని అర్థం. అలాగే ఈ సంవత్సరం మీకు అదృష్టం అలాగే ఇబ్బందులు కూడా సమానంగా ఉండవచ్చు అని చెప్పడానికి ఎటువంటి ముఖమాటం లేదు. అలాగే శని గోచరం కూడా కొంత మీకు అవకాశాలని, సమస్యలని, లక్ష్యాలని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ నెమ్మదిగా ఉన్న సమయం కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అలా కొన్ని పరిహారాలు కూడా చేసుకోవాలి. అలాగే మే 18 నుంచి రాహు మీ 11వ ఇంట్లోకి మారుతాడు. ఆ సమయంలో మీకు సామాజిక సంబంధాల వల్ల ఊహించిన లాభాలు కూడా కలుగుతాయి, కుటుంబపరంగా కూడా లాభాలు వస్తాయి. అలాగే గురువు మే 14 నుండి మీ 3వ ఇంటికి మారుతాడు. సంపద, నైపుణ్యము, అలాగే ప్రయాణాలు, వీటిల్లో కొంత ధైర్యము, మీరు సాహసాన్ని కూడా చూపిస్తారు. అలాగే కుటుంబ జీవితం కూడా కొంత మార్పులకి గురవడానికి అవకాశం ఉంది, అది కూడా గురువు వల్ల. అలాగే ఉద్యోగం చేసేవారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ప్రారంభంలో మీరు ఈ సంవత్సర ప్రారంభంలో అంటే ఈ ఉగాది నుండి ఇబ్బందులు, కొంత ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఆలస్యం అవ్వటం, ఒత్తిడిగా ఉండటం, పోటీ ఎదుర్కోవడం లాంటివి జరుగుతాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి. అలాగే కొత్తగా ఉద్యోగం మారదాము అని ప్రయత్నం చేసేవారు కాస్త విరమించుకుంటేనే మంచిదని చెప్పవచ్చు. అంటే మీరు ఉద్యోగం మారాలి, సడన్గా వ్యగ్రతగా నిర్ణయాలు తీసుకొని మారాలి అని చూడకండి, కాస్త ఆలోచించండి. ఉద్యోగం ఉన్న ప్రదేశంలోనే కాస్త స్థిరత్వం కోసం ప్రయత్నం చేయండి. అలాగే కొత్త ప్రాజెక్టులు, అలాగే మీకు కొత్త అవకాశాలు కూడా మీకు వచ్చే అవకాశం ఉన్న సమయం. అలాగే మే 14 తర్వాత మీకు కమ్యూనికేషను, అలాగే మీరు మాట్లాడే విధానంలో మంచి మార్పులు వస్తాయి. మీరు చెప్పేది 10 మందికి కూడా అర్థమవుతుంది. ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి మంచి అవకాశాలు రావడానికి కూడా అవకాశం ఉంది. అలాగే మార్కెటింగ్లో ఉన్నవారికి, అమ్మకాలు కొనుగోళ్ళు ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి ఇది మంచి సమయంగానే చెప్పవచ్చు. అలాగే పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత మీరు జాగ్రత్త వహించండి. అలాగే మీరు క్రమంగా అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంది ఉద్యోగం చేసేవారికి. అలాగే ఈ సంవత్సరం మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితి బాగుంటుందనే చెప్పాలి. మరి ఆదాయం తక్కువ ఉంది కదా గురువు గారు, మనకి ఇబ్బంది అవుతుందా అని మీరు అనుకోవచ్చు. అలాంటిది ఏమనుకోకండి. ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటాయి, మారుతూ ఉంటాయి, కానీ ఆదాయంలో మార్పు ఏమి ఉండదు. స్థిరమైన ఆదాయం ఉంది జాతకరీత్యా. అంటే ఈ రాశి వారికి
పొదుపు అలాగే పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. బడ్జెట్ వేసుకొని ప్లాన్ చేసుకొని మీరు ఖర్చుల విషయంలో జాగ్రత్త పడాలి. అతి ఖర్చులకి కొంచెం దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్యం కోసం, అలాగే ట్రావెలింగ్ కోసం, ప్రయాణాల కోసం, అలాగే సులభమైన మార్గాల్లో డబ్బు సంపాదించాలి అనుకునే వాటికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మే మధ్య నుంచి అంటే మే 14 నుంచి మీకు ఊహించని ఆర్థిక అవకాశాలు రావడం జరుగుతుంది. అలాగే మీరు తెలివైన పెట్టుబడులు పెట్టడం, నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఖర్చు మీరు పొదుపు చేయగలిగితే మీరు మీ మధ్య మానసికమైన ఏదైతే సంఘర్షణ ఉందో ఆ సంఘర్షణ కూడా తగ్గుతుంది. కాస్త ఖర్చు విషయంలో మీరు సంఘర్షణ పడతారు ఈ సంవత్సరం. అలాగే మీరు ఈ సంవత్సరం స్థిరాస్తి కొనుగోలు అవకాశం ఉంది. ఫ్లాట్లు, పొలాలు, స్థలాలు లాంటివి కొనడానికి కూడా అవకాశం ఉంది. ఇది తీసుకోవడానికి కూడా మంచి సమయం ఈ సంవత్సరం. అలాగే మీ కుటుంబ జీవితంలో కూడా సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య మంచి అవగాహన ఉంటుంది. తోబుట్టువులు సహాయం చేస్తారు. కుటుంబ సంబంధాలు మీరు దృష్టి పెట్టడం వల్ల మీకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. అలాగే మే నెల మీకు మీ కుటుంబ సభ్యులకి, బంధువులకి సంబంధాలు మెరుగుపడతాయి మే నెలలో. అలాగే ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ కలిసి మాట్లాడుకోవడం, పిల్లల చదువు విషయంలో కూడా వాళ్ళు మంచి స్థాయిలో ఉంటారు. వాళ్ళ చదువు కూడా బాగుంటుంది. కుటుంబం మీరు ఏదైతే అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. కుటుంబ సంబంధ బాంధవ్యాలు కూడా మీరు పెంచుకుంటారు. అలాగే మీ కుటుంబ పెద్ద ఆరోగ్య విషయంలో కొంత ఒత్తిడి ఉంటుంది, జాగ్రత్త వహించాలి. అలాగే మీరు కొన్ని విషయాలను డిస్కస్ చేసి ఓపెన్గా మాట్లాడటం వల్ల కూడా మీరు సమస్యలు పరిష్కరించుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. అలాగే ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆరోగ్యం సాధారణంగానే స్థిరంగా ఉంది. ప్రారంభంలో కొంచెం శక్తి ఉంటుంది, అంటే ఏప్రిల్లో బాగానే ఉంటుంది. కానీ ఒత్తిడి, మానసికమైన అశ్రద్ధ, అంటే కొంచెం ఏం కాదులే అన్న ధీమా వల్ల కొంత మానసిక అనారోగ్యానికి కారణం అవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే జాతకరీత్యా శని ప్రభావం కాస్త మీకు నిద్రలేమిని కలిగించవచ్చు. అలాగే మీరు ఆరోగ్యకరంగా ఉండడానికి ఖచ్చితంగా ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయండి. శని భగవాన్ యొక్క ప్రభావం కూడా తగ్గుతుంది. అలాగే క్రమం తప్పకుండా మీరు వ్యాయామం చేయడం అనేది మీకు కంపల్సరీ రికమెండేషన్గా చెప్పవచ్చు. అలాగే ధ్యానం చేయటం, భజన చేయటం, నామ సంకీర్తన చేయటం, అష్టోత్తర శతనామావళి లాంటివి చేయటం కూడా చేసుకోవచ్చు. అలాగే మీకు ఆర్థికంగాను కొంత ఆలోచన వల్ల మానసికమైన సమస్యలు రావడానికి అవకాశం ఉంది. అది ఆ ఒత్తిడి తగ్గించుకోవడం ప్రయత్నించేయండి. అలాగే మీరు పరిహారం ఏంటయ్యా అంటే శనివారం నాడు మీరు రావి చెట్టుకు నీరు పోయటం, అలాగే శని భగవాని మంత్రం ఓం శం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపం చేయడం, శని అష్టోత్తరం చేయడం కూడా మంచిదే. అలాగే మీకు 2024లో మీకు మానసిక సమస్యలు ఉంటే ఆ సమస్యలు ఇప్పుడు ఈ సంవత్సరం తొలగిపోతాయని చెప్పాలి. అలాగే ఇప్పుడు స్వయం ఉపాధి వ్యాపారం చేసేవారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఎవరైతే స్వయం ఉపాధిలో ఉన్నవారు, సొంతగా వ్యాపారం చేసేవారు, అంటే చిన్న చిన్న వ్యాపారాలు, కూరగాయల వ్యాపారం కావచ్చు, ఆటో కావచ్చు, టైలరింగ్ కావచ్చు, పచారీ కొట్టు కావచ్చు, వర్క్షాపులు కావచ్చు, ప్లాంట్లు కావచ్చు, ఇలాంటివి ఏదైనా సరే సొంతగా చేసుకునేవారు, లారీ, బస్సు, కారు ఇలాంటి తోలుకునేవారికైనా కానీ ఈ సంవత్సరం కొంత వృద్ధిలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు చేస్తున్న వ్యాపారం కూడా విస్తరించడానికి మంచి సమయంగా చెప్పవచ్చు. అలాగే మీకు వచ్చే కస్టమర్లు, ఖాతాదారులు కూడా వారి నుంచి కూడా మీకు మద్దతు లభిస్తుంది. అలాగే భాగస్వామ్యాలు ఉన్నవారు కూడా అవి బలపడతాయి ఈ సంవత్సరం. అయితే కొన్ని ప్రారంభంలో వ్యాపార లావాదేవీలు ఏదైతే మరి కంబైన్డ్కి చేసే వ్యాపారాలు లావాదేవీల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అంటే మీకు కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు వృత్తిపరమైన నైపుణ్యాలు పెంచుకోవడానికి కూడా, మెరుగుపరుచుకోవడానికి కూడా ఈ సంవత్సరం మీకు అవకాశాలు కలుగుతాయి. అలాగే స్థిరమైన వృద్ధి, అంటే స్టాండర్డ్గా ఉండే సంపాదన, పనిలో కూడా వర్కులు కూడా రావడం జరుగుతుంది. అలా మీరు దృష్టి కూడా పెడతారు. అలాగే అనుభవజ్ఞులతో మీరు వ్యాపారం చేస్తున్నప్పుడు డిస్కషన్ చేయడము, వాళ్ళతో ప్రచారం చేయించుకోవడం లాంటివి కూడా చేయించుకోవడం కూడా మీకు ఈ సంవత్సరం వ్యాపార అభివృద్ధి బాగానే ఉంటుంది. మీకు 6 నెలలు అంటే ఏప్రిల్ నుండి మళ్ళీ మీకు 9వ నెల 10వ నెల వచ్చేసరికి మీ ద్వితీయార్థం స్టార్ట్ అవుతుంది. కాబట్టి స్థిరమైన ప్రాధాన్యత
మీకు స్థిరమైన డబ్బు రావడం అనేది అక్కడి నుంచి మొదలవ్వచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం వాతావరణ మార్పుల ప్రభావం కూడా కొంత ఉంటుంది. అలాగే చదువుకునే పిల్లలకి మేషరాశి వారికి ఎలా ఉందో చెప్తాను. విద్యార్థులకు అనుకూలమైన సమయం. అలాగే పోటీ పరీక్షలు ఎవరైతే సిద్ధమవుతున్నారో, రాయాలనుకుంటున్నారో వారికి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. క్రమశిక్షణతో చదువుకోండి. అలాగే ప్రారంభం అంటే మీరు ఈ సంవత్సరం చదువులో కొన్ని సవాళ్ళు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. అంటే ఒకటి చేద్దామని ఇంకోటి చేయడం లాంటివి కూడా జరగవచ్చు. మీరు ఖచ్చితంగా ప్రయత్నం అనేది రోజు 4 గంటలు కష్టపడేవారు 5 గంటలు కష్టపడడానికి ప్రయత్నం చేయండి. అలా చేస్తే మీలో ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఇప్పుడు మేషరాశి వారు కొన్ని కళల పట్ల సంగీతము, అలాగే డ్యాన్సు ఇలాంటి వాటిల్లో కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. కమ్యూనికేషన్లో కూడా మంచి ప్రోత్సాహం లభిస్తుంది. అలాగే విద్యార్థులకి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీ గురువుల సలహాలు తీసుకోండి. ఎవరైతే విదేశాల్లో చదవాలనుకునేవారు ఉన్నారో వారికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. పరీక్షల్లో మంచి విజయాన్ని పొందడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. మీరు కొంత పరీక్ష సమయంలో ఆందోళన పడడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు పెద్దల సలహాలు కూడా తీసుకోండి. నిత్యము అమ్మవారి నామాన్ని, సరస్వతీదేవి నామాన్ని స్మరణ చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు కలుగుతాయి. మరి ఈ సంవత్సరం వచ్చే నెగిటివ్ ఫలితాల నుంచి బయటపడడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీ 5వ ఇంటిలో కేతువు ఉండడం వల్ల చెడు ప్రభావాలు తగ్గించడానికి కేతువును పూజించాలి. అంటే కేతు మంత్రాన్ని జపించడం. అలాగే గణపతిని ఓం గణపతియే నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః అని మంత్రాన్ని మీరు రెగ్యులర్గా చాట్ చేయడంలా చేయొచ్చు. అలాగే ఆదివారం నాడు మీరు చీమలకి, నల్ల చీమలకి వరిపిండి, మినప్పిండి, పంచదార కలిపి ఆహారంగా పెట్టండి. అలాగే గురువారం నాడు గ్రీన్ కలర్లో ఉన్న మొక్కలకి నీళ్లు పోయండి. దీనివల్ల కూడా మీకు ఈ కేతు ప్రభావం అనేది తగ్గుతుంది. అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఏలునాటి శని ప్రభావం ఉంటుంది. కాబట్టి శని స్తోత్రాన్ని పారాయణం చేయండి. శని మంత్రాలని చదువుకోండి. ప్రతిరోజు మీకు అవకాశం ఉన్నవారు హనుమాన్ చాలీసా కానీ, ఆంజనేయ స్తోత్రాన్ని కానీ చదవండి. శారీరకంగా కష్టపడటము అంటే శని భగవానుడు ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నా కానీ శారీరక కష్టాన్ని కలగజేస్తాడు. కాబట్టి మీరందరూ కూడా ఎక్సర్సైజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇతరులకు సేవ చేయడం వల్ల కూడా శని ప్రభావం అనేది తగ్గుతుంది. ఇది మీరు మేషరాశి వారికి ఈ ఫలితాలని మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ మీకు వృషభ రాశి గురించి చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.